హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గౌరీ ఫ్యాషన్స్ ఎన్పిటి. హాయ్ అండి, ఇక్కడ చూసారు కదండి మన చిన్నపిల్లలది బ్లౌజ్ అనమాట. స్టిచ్ అనేది మనం మగ్గం వరకు ఎలా వేసుకున్నాం అనేది మొత్తం అయితే ఇక్కడ ఉందండి. మీకు ఎలా వేసుకోవాలనేది చెప్తాను. చెప్పే ముందు ప్లీజ్ నా ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయించండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఫ్రెండ్స్, ఎక్కడ స్లిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. అప్పుడు మీకు అర్థమవుతుంది ఎలా వేసుకోవాలో స్టిచ్ అనేది మొత్తం అయితే ఇక్కడ మీకు చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి, చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి. మనకు బ్లౌజ్కి ఇలా వర్క్ వేసుకున్నామంటే ఇక్కడ చూసారు కదండి, మనం ముందే వర్క్ అయితే వేసుకున్నాము. ఇక్కడైతే మనం కుందన్స్ అనేది ఎలా వేసుకోవాలి, మనం ఏం వేసుకోవాలనేది మొత్తం అయితే ఇక్కడ చెప్తానండి. మనకు బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలాగా, లంగాకి అందుకు మ్యాచ్ అయ్యేలాగా మనమైతే ఇలా కుందన్స్ తీసుకున్నాము. మనమైతే ఇక్కడైతే వేసుకుందామండి. చూసారు కదండి, ఇక్కడైతే నేను బ్లూ కలర్, గ్రీన్ కలర్ అనేది వేసేస్తున్నాను. ఓకేనా, అలాగే గోల్డ్ కలర్ అనేది ఇక్కడైతే నేను గోల్డ్ కలర్ అనేది కూడా వేసేస్తున్నాను. ఎందుకంటే మనకు గ్రాండ్గా అనేది కనపడుతుంది వర్క్ అనేది. ఓకేనా, చాలా గ్రాండ్గా ఉంటుంది. చూసేకేమో సింపుల్గా ఉంటుంది, మనకు వర్క్ అయితే చాలా గ్రాండ్గా ఉంటుందండి. చాలా ఈజీగా వేసుకోవచ్చు వర్క్ అనేది. ఇక్కడ చూసారు కదండి, నేను బ్లూ కలర్ అయితే వేస్తున్నాను. ఇక్కడ పైన అయితే మొత్తం అయితే నేను బ్లూ కలర్ అయితే అంటించేస్తున్నానండి. ఇవి అంటించిన తర్వాత ఇక్కడ కింద వచ్చేసి మనకు గ్రీన్ కలర్లో మనకు లీఫ్ లాగా ఉండేలాగా గ్రీన్ కలర్ అయితే ఇక్కడైతే కింద అయితే మనం స్టిక్ చేసుకుంటున్నాము. చూసారు కదా, మీకు చాలా ఈజీగా ఉంటుంది, తొందరగా వేసుకోవచ్చు, తొందరగా అయిపోతుందండి వర్క్ అనేది. చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు వేసుకునేకి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలాగైతే మొత్తం అయితే అంటించేసుకున్నాము. ఇవి అంటించిన తర్వాత ఇక్కడ మధ్యలో వచ్చేసి మనము డిజైన్ అయితే చేసుకున్నాం కదా, అక్కడ డిజైన్ దగ్గర వచ్చేసి గోల్డ్ కలర్ అయితే అంటించేస్తున్నాను. ఓకేనా, చూసారు కదండి, ఇక్కడైతే నేను గోల్డ్ కలర్ అయితే లైట్ గోల్డ్ కలర్లో తీసేసుకున్నాను కుందన్స్ అనేది. మనం ఇక్కడైతే అంటించేసుకుందాము. చాలా గ్రాండ్గా ఉంటుంది వర్క్. ఓకేనా ఫ్రెండ్స్, ఎక్కడ స్లిప్ చేయకుండా చూడండి, మీకు అప్పుడే అర్థమవుతుంది ఎలా వేసుకోవాలనేసి. చాలా సింపుల్గా ఉంటుంది చూసేకి, అలాగే గ్రాండ్గా కూడా ఉంటుంది మనకు ఇలా వర్క్ చేసుకున్నామంటే. ఓకేనా, ఇలా మొత్తం అయితే అంటించేసుకుందాము, స్టిక్ చేసేసుకుందాం. చూసారు కదండి, ఇక్కడ మొత్తం అయితే స్టిక్ చేసుకున్నాను. ముందు నేను నెక్కి అయితే డిజైన్ అయితే చేశానండి. మీకైతే ముందు తెలుసు కదండి ఎలా వేసుకోవాలనేది. ఫస్ట్ వచ్చేసి నేను గోల్డ్ కలర్ వేసుకున్నాను, జరీ థ్రెడ్ అనేది వేసుకున్నాను. తర్వాత వచ్చేసి బ్లూ కలర్ గ్లాస్ బీడ్ అయితే అంటించేసుకున్నాను. తర్వాత వచ్చేసి మనము ఇక్కడ స్టోన్ వర్క్ ఉంది కదా, స్టోన్ చైన్ అయితే అంటించేసుకున్నాను. తర్వాత వచ్చేసి మళ్ళీ సేమ్ అండి, రిపీట్ అండి. ఈ సైడ్ ఏం చేశాను అలాగే అక్కడైతే అలాగే అంటించేసుకున్నాను. గ్లాస్ బీడు అలాగే జరదూస్ అనేది వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి చూసారు కదండి, నేను కట్ బీడ్ అనేది తీసుకున్నాను. గోల్డ్ కలర్లో కట్ బీడ్ అనేది తీసుకొని స్టిచ్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ మధ్యలో అయితే మనం ఇలా అయితే స్టిచ్ చేసుకున్నాం అంటే చాలా బాగుంటుంది మనకు. ఇక్కడైతే కట్ బీడ్ అయితే స్టిక్ చేసుకుంటున్నాను, ఇక్కడ స్టిచ్ చేసుకుంటున్నాను. ఓకేనా, చూసారు కదా, మనం 2 వేసుకొని స్టిచ్ అయితే చేసుకున్నాము. మనకు చాలా బాగుంటుందండి ఇలా స్టిచ్ చేసుకున్నామంటే. మనకు హెవీగా ఉంటుంది, అలాగే చూసేకి గ్రాండ్గా అనేది కనపడుతుంది, సింపుల్గానే ఉంటుంది, చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఈ వర్క్ అనేది. చూసారు కదా, ఇలాగైతే మనం మొత్తం అయితే ఇలాగే వేసుకుందామండి. అలాగే నేను మధ్యలో వచ్చేసి 3 ఫ్లవర్స్ అయితే వేసుకున్నాను. అది గ్లాస్ బీడ్తో వేసుకున్నాను అండి, బ్లూ కలర్ గ్లాస్ బీడ్తో అయితే వేసుకున్నాను. ఎందుకంటే మనకు ఇక్కడ లంగా వచ్చేసి బ్లూ కలర్లో ఉంటుంది, అందుకు మ్యాచ్ అయ్యేలాగైతే ఇలాగైతే వేసుకున్నాను. ఇక్కడ మొత్తం అయితే ఇలాగే వేసుకుందామండి. ఇక్కడ అక్కడక్కడ బుటీస్ లాగా ఇక్కడ వేసేసాను కదా, లీఫ్ లాగా అలా వేసుకున్నాం కదండి. ఇక్కడైతే మధ్యలో ఎలాగ పెట్టేసుకున్నామంటే చాలా గ్రాండ్గా అనేది కనపడుతుంది మనకు వర్క్. ఓకేనా, ఇలాగే మొత్తం మనము కట్ బీడ్తో స్టిచ్ అనేది చేసుకుందామండి, మనకు చాలా బాగుంటుంది. ఓకేనా, చూసారు కదా, మనము 2 బీడ్ చేసుకునేసి ఇలా స్టిచ్ అయితే చేసుకుందాము. చాలా గ్రాండ్గా అనేది ఉంటుందండి వర్క్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ స్లిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మనం ఇక్కడైతే ఎన్నట్టయితే వేసుకుందాము. ఇలా వేసుకున్నాక మొత్తం అయితే వేసుకున్నాను. చూసారు కదండి, ఇలాగైతే మొత్తం అయితే వేసుకున్నాము. చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. చూసారు కదా, మనకు చాలా బాగుంటుంది మనకు వర్క్ అనేది, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, మనం ఇక్కడ వర్క్ అయితే వేసుకుందామండి. ఇక్కడ మధ్యలో వచ్చేసి మనకు చూసారు కదండి, ఇవి లైట్ గోల్డ్ కలర్లో ఉంది జరీ థ్రెడ్, అలాగే డార్క్లో కానీ మనకు జరీ థ్రెడ్ అనేది ఉంది. ఇక్కడ వచ్చేసి మనం డార్క్లో వేసుకుందామండి. ఈ కుందం చుట్టూ అనేది మనకు వర్క్ అనేది వేసుకుందామంటే కొంచెం నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది, మనకు గ్రాండ్గా అనేది కనపడుతుంది. చూసారు కదా, మనం ఇక్కడ కుందం చుట్టూ అయితే మనం ఇలా స్టిచ్ అయితే చేసుకుందాము.
అవుట్లైన్ వేసుకున్నామంటే చాలా గ్రాండ్గా అనేది వర్క్ అనేది కనపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందండి ఇలాంటి వర్క్ వేసుకున్నామంటే. మనకి హెవీగా వేసుకునేకి బాగుంటుంది, అలాగే మామూలుగా నార్మల్గా ఉండేకి బాగుంటుందండి. ఇలా వర్క్ వేసుకున్నాము చాలా సింపుల్గా ఉంటుందండి. మనకి ఎక్కువ కష్టం అనేది ఏం అనిపించదు స్టిచ్ అనేది. ఇలాగ మొత్తం మనము కుందం చుట్టూ అనేది మన అవుట్లైన్ అనేది వేసుకుందామండి. చాలా గ్రాండ్గా కనపడుతుంది మనకు వర్క్. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మొత్తం అవుట్లైన్ అనేది కుందం చుట్టంతా వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చూసారు కదా, మనకు ఇలా మొత్తం అనేది అన్నిటికీ ఇలాగే వేసుకుంటూ వెళ్ళిపోవాలి. అలాగే మధ్యలో మనకు ఫ్లవర్స్ లాగా ఉన్నాయి కదండి బ్లూ కలర్లో, వాటికి కానీ ఇలాగే వేసుకోవాలండి. మనం 2 టైమ్స్ అనేది వేసుకున్నామంటే ఇంకా చాలా గ్రాండ్గా కనపడుతుంది. ఓకేనా, అవుట్లైన్ అనేది ఇలాగే మొత్తం వేసుకుందాము. ఇలా వేసుకుంటే నీట్ ఫినిషింగ్ లాగా కనపడుతుంది. అలాగే వర్క్ అనేది బాగుంటుంది మనకు ఫినిషింగ్ అనేది. ఇలా మొత్తం వేసుకున్నాక ఇక్కడ ఎన్నట్టయితే వేసుకుందాము. చూసారు కదా, ఇలాగే మొత్తం అనేది వేసుకుందాము. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ మధ్యలో కానీ చూసారు కదా, మొత్తం అయితే వేసాను. నీట్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. కింద చుట్టూ కానీ వేసుకోవచ్చు అండి. ఇక్కడ వచ్చేసి మనకు అవుట్లైన్ ఉంది కదా, పైన వచ్చేసి అక్కడ నేను లైట్ జరి థ్రెడ్ అది వేసుకునేసి స్టిచ్ అయితే వేస్తున్నానండి. నేను 2 టైమ్స్ అయితే వేసుకుంటున్నానండి. ఎందుకంటే 2 టైమ్స్ వేసుకున్నామంటే చాలా గ్రాండ్గా అనేది కనపడుతుంది వర్క్ అనేది. నీట్ ఫినిషింగ్ అని ఉంటుంది. ఓకేనా, చూసారు కదా, ఇలా అవుట్లైన్ అయితే మొత్తము మనం ఇక్కడైతే వేసుకుందాము. లీఫ్ లాగా అనేది వర్క్ అయితే ఇక్కడ వేసుకున్నాం కదా, మనము డ్రా చేసుకున్నాం కదా, అక్కడ మొత్తం అనేది ఇలాగే వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. వేసుకున్న తర్వాత మొత్తము అలాగే 2 టైమ్స్ అనేది మనం జరి థ్రెడ్తో స్టిచ్ అనేది చేసుకుందాము. అప్పుడు మనకు హెవీ లుక్ అనేది కనపడుతుంది, చాలా గ్రాండ్గా అనేది ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగ మొత్తం అంతా వేసేసుకుంటూ వెళ్ళిపోదాం. చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. అవుట్లైన్ చుట్టూ ఇలా వేసుకుంటూ వెళ్ళిపోదాం. చాలా చాలా గ్రాండ్గా ఉంటుంది. చూసారు కదండి, 1 టైం వేస్తేనే మనకు చాలా గ్రాండ్గా కనపడుతుంది. అదే 2 టైమ్స్ వేస్తే ఇంకా చాలా గ్రాండ్గా అనేది కనపడుతుందండి. మనం ఫుల్ అయితే 1 టైం అయితే వేసుకున్నాము. ఇప్పుడు చూసారు కదా, సెకండ్ టైం అనేది వేసుకుందాము. అప్పుడు నీట్ ఫినిషింగ్ అనేది బాగా కనపడుతుందండి, గ్రాండ్గా కనపడుతుంది వర్క్ అనేది. ఫస్ట్ 1 టైం వేసుకున్నాం కదా, మనకు కొంచెం లైట్గా అనేది కనపడుతుంది కదా, మనకు సెకండ్ టైం కానీ వేసుకున్నామంటే మనకు గ్రాండ్గా అనేది కనపడుతుంది వర్క్. ఓకేనా, సరే కదా, మొత్తం అయితే ఇలాగ వేసుకుంటూ వెళ్ళిపోదామండి. నీట్ ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. ఓకేనా, చూసారు కదండి, మనం కొంచెం వేసినాకనే ఎంత బాగా కనపడుతుందో. నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది, మనకు వర్క్ అనేది బాగుంటుంది ఫినిషింగ్ అనేది. ఓకేనా, ఇలాగే మొత్తం అయితే వేసుకుంటూ వెళ్ళిపోదాం. చాలా గ్రాండ్గా అనేది ఉంటుంది. చూసారు కదండి, ఇక్కడ దాకా అయితే వేసాను. ఇక్కడ మొత్తం అయితే వేసుకున్నాము. మనకు చాలా గ్రాండ్గా అనేది కనపడుతుంది వర్క్ అనేది, నీట్గా అనేది బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగ మొత్తం అయితే వేసుకుంటూ వెళ్ళిపోదాము. చూసారు కదండి, మనకి ఎంత నీట్గా ఉందో, ఎంత గ్రాండ్గా అనేది ఉంది. మనకు అవుట్లైన్ వేసుకున్నాం కదా, అవుట్లైన్ అనేది మనకు కనిపించదు, చాలా అయితే చాలా గ్రాండ్గా ఉంటుంది. అలాగే ఇక్కడ వచ్చేసి మనకు బొట్టిస్ లాగా ఇలా మనము వర్క్ కుందన్స్ అనేది వేసుకున్నాము. అలాగే కట్ బీడ్స్తో స్టిచ్ అనేది వేసుకున్నాం కదా, ఇక్కడ కానీ అవుట్లైన్ అనేది చేసుకున్నామంటే చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి. ఈ కుందన్ చుట్టూ అనేది మనకు అవుట్లైన్ అనేది వేసుకున్నాము. మనకు చాలా బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలాగైతే మనం మొత్తం అయితే వేసుకున్నాము. ఇక్కడ చూడండి, మనకు చాలా బాగుంటుంది వేసుకున్నామంటే అవుట్లైన్ అనేది. 1 టైమే వేసానండి, కావాలంటే 2 టైమ్స్ అయినా వేసుకోవచ్చు. మనకు ఇంకా గ్రాండ్గా కనబడాలంటే 2 టైమ్స్ అయితే వేసుకోవచ్చు అండి.
1 టైం వేసుకున్నా పర్వాలేదు, బాగుంటుంది. ఓకేనా. మళ్ళీ హెవీగా అయిపోతుంది మనం 2 టైమ్స్ వేసుకున్నామంటే. ఇక్కడైతే 1 టైం అయితే వేస్తున్నానండి. ఇక్కడ మనం అవుట్లైన్ అయితే 2 టైమ్స్ వేసాము. ఇక్కడికన్నా 2 టైమ్స్ వేస్తే అంతా బాగుండదు. ఓకేనా వర్క్ అనేది. ఇక్కడ 1 టైం అయితే వేసుకున్నాను. ఇలాగే మొత్తం అయితే వేసుకుందామండి. చూసారు కదా, మనం ఇక్కడ కానీ అలాగే వేసుకుందాము. ఇలా చిన్న చిన్న బుటీస్ లాగా ఇలా వేసుకున్నామంటే చాలా గ్రాండ్గా అనేది కనపడుతుంది. మనకు దేనిపైకైనా మ్యాచింగ్ అనేది అవుతుందండి. ఇలాగని మనం డిజైన్ చేసుకున్నామంటే మనం వీటిపైకి గోల్డ్ కలర్ అయినా మ్యాచ్ అవుతుంది, అలాగే గ్రీన్ కలర్ మ్యాచ్ అవుతుంది, అలాగే బ్లూ కలర్ అయినా మ్యాచ్ అవుతుంది. అలాగే మనం ఏ లంగా పైకైనా ఇలాగైతే వేసుకుందాం అనుకో చాలా గ్రాండ్గా అనేది ఉంటుంది మనకు బ్లౌజ్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా, మనం ఇలాగే వేసుకుంటూ వెళ్ళిపోదామండి. మనకు చాలా చాలా బాగుంటుంది వర్క్. మీకు చాలా యూస్ఫుల్ అవుతుందండి. బిగినర్స్కి అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ వర్క్ అనేది. చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మొత్తం అనేది మనం చైన్ స్టిచ్ అనేది వేసుకున్నాము, అలాగే బీడ్స్ స్టిచ్ అనేది వేసుకున్నాము. మనకి బీడ్స్ స్టిచ్ అనేది బాగా ఈజీగా ఉంటుంది. అలాగే ఇలా మామూలుగా మనం చేతిలో వేసుకున్నా మనకు చాలా ఈజీగా ఉంటుంది కదండి. ఇలా వర్క్ వేసుకున్నామంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది, ఈజీగానే ఉంటుంది. ఓకేనా. చాలా సింపుల్గా ఉంటుంది. మనకు గ్రాండ్గా కానీ వర్క్ అనేది గ్రాండ్గా కనపడుతుంది. ఇక్కడ చూసారు కదా, మొత్తం అయితే ఇలాగైతే వేసుకుందామండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే మనకు హెవీగా కావాలనుకుంటే ఇలాగనే మనకు కుందన్స్ అనేది అంటించేసుకుందాము. ఇక్కడ వచ్చేసి మనకు కాఫర్ కలర్లో ఉంది, అలాగే రెయిన్బో కలర్లో ఉందండి. ఇలా మనకు గమ్ పెట్టేసుకొని అక్కడక్కడ అనేది ఇలా అంటించేసుకున్నామంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. లేదంటే కనుక సింపుల్గా ఇలాగైనా పెట్టేసుకోవచ్చు అండి. సింపుల్గా అలా వేసుకున్నా ఈజీగా అనేది బాగుంటుంది, గ్రాండ్గా అనేది కూడా కనపడుతుంది. ఓకేనా. మనకి ఎక్కువ గ్రాండ్గా కావాలంటే ఇలా కుందన్స్ అక్కడక్కడ అంటించేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. ఇలా నైట్ టైమ్స్కు మనకు లైటింగ్స్ అనేది చాలా బాగా కనపడుతుంది, చాలా లుక్గానే ఉంటుందండి. ఓకేనా. చూసారు కదా, మొత్తం అయితే ఇలాగైతే అంటించేసుకున్నాను. చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు వర్క్ అనేది. మనకి చాలా చాలా బాగుంటుందండి. చూసారు కదండి ఎంత బాగుందో. మనం ఇలా డిజైన్ చేసుకున్నాం అనుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది, మీకు చాలా యూస్ఫుల్గా అవుతుంది. ఓకేనా. చూసారు కదండి ఎంత బాగుందో. చాలా సింపుల్గా ఉంటుంది, అలాగే మనం చూసేకి గ్రాండ్గా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. బ్లౌజ్ ఫుల్ స్టిచ్ చేసుకున్న తర్వాత చూసారు కదండి చాలా బాగుంటుంది, చాలా గ్రాండ్గా ఉంటుంది. అలాగే మనం ఇక్కడ వర్క్ అయితే చేసుకున్నాం, తర్వాత వచ్చేసి మనం స్టిచ్ చేసుకున్న తర్వాత ఎలాగుందని కానీ మీరు చూసారు కదండి. మీరు స్టిచ్ చేసుకున్న తర్వాత చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూసారు కదా, మీకు ఎంతో కదా నచ్చిందని అనుకుంటాను, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేయించండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.